ఇది చిన్నగాడ హైవే నుంచి వేపకుంటకు వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉందో చూడండి. మొత్తం ఎక్కడో చాలా దారుణమైన పరిస్థితి రోడ్డు. అసలు రోడ్డు అన్నదానికి ఎక్కడ షేపులు లేకుండా ఉన్నాయి. మొత్తం గొయ్యలు గొయ్యలు గొయ్యలు. ఈ రోడ్డు 180 రోడ్లు శాంక్షన్ అయిందని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు ఆ మధ్యనే. ఇది అంతకుముందే అయ్యింది, కానీ దీన్ని ఎవరో పట్టించుకునే నాదుడు లేడు. గతంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజు గారు ఓడిపోవడం కారణం ఈ రోడ్డే. ఎందుకు అంటే ఈ రోడ్డు గురించి పనులు స్టార్ట్ చేసి సైడ్లు ఎక్స్టెన్షన్ చేసి వదిలేశారు. అది ఎందుకు వదిలేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీటింగ్లో నిలదీస్తే అది అంతకుముందు ఉన్న కాంట్రాక్టరు టీడీపీకి సంబంధించినది కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని చెప్పేసి చేవడానికని చెప్పేసి వదిలేసాడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అదే కాంట్రాక్ట్ నిజంగా టీడీపీలో ఉంటే పనులు చేపట్టి కనీసం మినిమం మరమ్మతులు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి రోడ్లలో ప్రజలు ఎలాగా వెళ్తారో, వెళ్తే నడాలు ఇరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి తప్ప ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి. ఆ గొయ్యలు వెళ్ళడం చాలా కష్టం టూ వీలర్స్కే. మరి గతంలో ఈ ప్రభుత్వాలు కూడా ఏంటంటే వెహికల్స్ మీద లైఫ్ ట్యాక్స్ అని చెప్పేసి కొన్న దగ్గర నుంచి ఈ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. లైఫ్ ట్యాక్స్ మరి ఇంకా తర్వాత అక్కర్లేదు, మొత్తం దాని జీవితకాలం పన్ను ముందే వసూలు చేస్తున్నారు. మరి జీవితకాలం పన్ను ముందే వసూలు చేస్తే రోడ్లు మినిమం ఫెసిలిటీస్ అనేటువంటి రోడ్లు వేయాలన్నటువంటి బాధ్యతల నుంచి ప్రభుత్వాలు వైదొలిగిపోతున్నాయా, లేదంటే వాళ్ళకేంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి, వాటిల్లో నడిచినా వాటిలో వేసినా ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు వచ్చేటప్పుడు మినిమం ప్యాచ్ వర్క్ వేసేస్తారు. సో వాళ్ళకి నిప్పులు కనపడదు. ఎవడు సఫర్ అవుతున్నాడంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు. మరి అవి చేసేస్తాను అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సొంత నీళ్ళతో రోడ్లు వేయిస్తానని చెప్పేసి మొదలు పెట్టారు. మరి ఎక్కడ ఎంచుతున్నారో మరి ఏం అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఆయన నోరు ఎందుకు మెదపట్లేదు అన్నది అర్థం అవట్లే. చూడండి, ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు మినిమం వర్క్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి ఆ రోజేమో మేము వస్తే ఇంత చేసేస్తాం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో కనపడడం మానేసి వేపకుంట వెళ్ళే వరకు ఇదే పరిస్థితి ఉందండి.
జనసేన ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే మంచివాళ్ళ రమేష్ బాబు గారు ఉన్నారు. ఏ పార్టీ అనంటే మన చోడవరంలో చూసాము, చోడవరంలో రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆయన తెలుగుదేశం పార్టీయే. బేసికల్గా ప్రభుత్వమే రోడ్లపై దృష్టి పెట్టలేదా, లేదంటే ప్రజలు ఎలాగపోయినా పర్లేదు మాకు అంటే ఉద్దేశంతో ఉన్నారు. మరి అర్థం కావట్లేదు. కానీ ఏంటండి రోడ్లు ఏంటి, ఎంత దారుణం అండి ఇది. కేవలం అదీప్ రాజుని ఓడిపోవడానికి కారణం ఈ రోడ్డే కాదండి. రోడ్లు మినిమం రోడ్లు వేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ప్రజలు ఉండి ఆయనకి తగిన విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. మరి అదే బాటలో మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా నడుస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అదే బుద్ధి ప్రజలు ఎందుకు చెప్పరని అనుకుంటున్నారో మరి అర్థం కావట్లే. అంటే చివరిలో పథకాల పేరు చెప్పి ప్రజలకి అమాయకులకి డబ్బులు పనిచేస్తే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారేమో. అది మీ భ్రమ. ప్రజలేమంత ఎర్రోలు కాదు. మీ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మరి మీరు ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా వెల్ఫేర్ స్కీమ్స్ మీరేమి ఎక్కువ చేయట్లేదు. మొత్తం అంతా చేశానన్నారు. సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 చేశాను, అమలు చేశాను, ఇంకెవరు అడగడానికి లేదు అని చెప్పేసి అడిగితే 4 జీరేస్తాను లేదా 4 మందం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇంకా ఎవరు మాట్లాడతారో, మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతారో. అదే జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు ప్రజా సమస్యలు గుర్తు రాలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వ్యవసాయదారులకి, మామిడి పళ్ళు రైతులకి గిట్టుబాటు ధరలు ఎట్లా అని చెప్పేసి పరిగెడుతున్నారు. బాగానే ఉంది. కానీ మరి అంతకుముందు ఏమైపోయారు? గిట్టుబాటు ధర ఈ గవర్నమెంట్లోనే రాలేదు, వైసీపీ గవర్నమెంట్ రాలేదు, టీడీపీ గవర్నమెంట్ రాలేదు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే గిట్టుబాటు ధర వచ్చేది, కొంచెం లాభదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రైతులకు కానీ ప్రజలకు ఎవరికి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అట్లాగా ఉంది. మినిమం ఫెసిలిటీస్ అంటే రోడ్డు కూడా వేయకపోతే ఎట్లాగంటే, రోడ్లు కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు. పెద్ద గొయ్యలు ఎక్కడ చాలా 2 వీలర్ మీద వెళ్ళడం చాలా కష్టం. ఇక 4 వీలర్ అయితే వాళ్ళకి వీల్స్ పెద్దవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి నొప్పులు కనపడవు. మరి సామాన్యుడు, కామన్ మ్యాన్, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా వెళ్తారండి? వాళ్ళ బళ్ళ మీద ఏమో లైఫ్ ట్యాక్స్లు వసూలు చేస్తారు, ఫెసిలిటీస్ ఏమో నిల్లు. రోడ్డు మొత్తం అలాగే ఉంటుందండి. గెలిచే వరకు ఒకటే, గెలిచిన తర్వాత చూడండి మా ప్రతాప్ అంటున్నారు. అంటే 5 సంవత్సరాలు గ్యారంటీ కదా, 5 సంవత్సరాలు ఏం చేయలేరు. గవర్నమెంట్ ఉద్యోగి కన్నా మధ్యలో ఎంక్వైరీలు ఉంటాయి, సీసీ రూల్స్ ఉంటాయి. కానీ వీళ్ళకి రాజకీయ నాయకులకి ఒకసారి గెలిచాడంటే 5 సంవత్సరాలు గ్యారంటీ అన్న టైంలో ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక ఎవరికి వచ్చింది వాళ్ళు దోచుకోవడం తప్ప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టినట్టు కనపడలేదు. ప్రజల సమస్యలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలంటే ధ్యాస ఏ గవర్నమెంట్కి ఉండట్లేదు. అది ఒక్క రాజశేఖర రెడ్డికే చెల్లింది. అటు వెల్ఫేరు, ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది. బహుశా ఇది అప్పుడు వేసిన రోడ్డే, మరి తర్వాత మరి రోడ్ లేదు. ఈ మధ్య నేను నా వ్యక్తిగతమైనటువంటి పనుల మీద తిరిగినప్పుడు ఒక వార్డులో రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్టు బిల్లులు పెట్టేశారు. మా ఫ్రెండ్ వెళ్ళి రోడ్డు వేయమని అంటే ఇంటి దగ్గర రోడ్డు వేయమని అడిగితే రోడ్డు వేసేవాడిని అని చెప్తే కొంగుదినాడు. కొంగుదిని రోడ్డు ఎక్కడ వేసారని అని చెప్పి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. చూపించినప్పుడు రోడ్డు లేదు. సో అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఆ స్థానిక ఎమ్మెల్యే గ్రాంట్లో పెట్టి రోడ్డు వేయించుకుని ఉండే పరిస్థితి. మరి ఇలాంటి దౌర్బాజీ పనులు చేస్తే ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నా. వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ, మా ఎకనామిక్స్ లెక్చరర్ గారు చెప్తుండేవారు. ఇలాగా ఎక్కడ ఏజెన్సీలో చేసేవాళ్ళు ఆ పని.
ఇప్పుడు నడి రోడ్డు మీద మెట్రోపాలిటన్ సిటీల మధ్యలోనే చేసేస్తున్నారు. పనులు చేయకుండా బిల్లులు లాగాడు. మరి ఇది ఎంతవరకు ఏంటో మరి ఎటు వెళ్తుందో ప్రభుత్వాలు ఎంత దారుణాలు చేస్తున్నాయో మరి దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది.